స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. శోధన కాలమున అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. శోధన కాలంలో నేనును నిన్ను కాపాడెదను. స్నేహితులారా, విశ్వాసుల జీవిత యాత్రలో విశ్వాసులు ప్రతి దశలోనూ అనేకమైనటువంటి శోధనలను ఆటంకములను ఎదుర్కొనేటటువంటి వారుగా ఉండినారు. ప్రతి విశ్వాసి కూడా ప్రతి దినము ఏదో ఒక రకమైనటువంటి శోధనకు లోనయ్యేటటువంటి వాడుగా ఉన్నాడు. అత్యాశలు కానివ్వండి, శరీర సంబంధమైనటువంటి కోరికలు కానివ్వండి, జీవితంలో ఎదురయ్యేటటువంటి ఇబ్బందుల వలన, అక్కరల వలన కానివ్వండి, ఏదో ఒక రూపకంగా మనము శోధనకు లోనయ్యేటటువంటి వారంగా ఉన్నాం. ప్రతి దినము ఈ శోధనలు ఎవరి ద్వారా మనకు ఎదురవుతాయి, మరి ఎవరు ఈ శోధనలను మనకు కలుగజేసేటటువంటి వారుగా ఉన్నారు అని మనము ఆలోచించినట్లయితే, లేఖనములను గమనిస్తూ ఉన్నప్పుడు సాతాను దేవుని యొక్క బిడ్డలను వారి విశ్వాస జీవితంలో నుండి పడద్రోయాలని, నిత్య జీవమునకు వెళ్ళకుండా వారి జీవితములను పతనంలోనికి నడిపించాలని సాతాను అనేక విషయాలలో వారిని శోధించేటటువంటిదిగా ఉండినది. అందుకే లేఖనములందు సాతాను ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉండినట్లు మనము తెలుసుకొనగలము. కొన్నిసార్లు పురుషుల వలన స్త్రీల వలన పురుషులు శోధింపబడేటటువంటి వారుగా ఉండినారు. ఇంకా కొన్నిసార్లు శత్రువుల వలన మనము మంచి స్థితిలో ఉండడం కానీ, మనము నీతి న్యాయములతో దేవుని సాక్షులుగా బ్రతకడం కానీ ఇష్టము లేనటువంటి శత్రువులు, దేవుణ్ణి వ్యతిరేకించేవారు, నీతిని వ్యతిరేకించేటటువంటి వారు కూడా అనేక విషయాలలో మనలను శోధించేటటువంటి వారుగా ఉండినారు. స్నేహితులారా, ఈ వాక్యాన్ని ఆలకించుచు ఉన్న కుటుంబములు, వ్యక్తుల జీవితాలలో కూడా ఈ రీతిగా శత్రువు వలన కానివ్వండి, లేక సాతాను వలన కానివ్వండి, మరొక రీతిగా స్త్రీ వలన పురుషుని వలన స్త్రీలు కానివ్వండి, శోధనను అనుభవించేటటువంటి వారుగా ఉండవచ్చు. శోధన వలన వారు విశ్వాస జీవితం నుండి పతనంలోనికి వెళ్ళే ప్రమాదపు అంచులలో ఉండినటువంటి వారుగా ఉండవచ్చు. స్నేహితులారా, యవ్వన కాలంలో ఉన్న మీ కుమారులను కుమార్తెలను చూస్తూ ఉన్నప్పుడు బయటి ప్రపంచాన్ని చాలా ఉన్నతంగా భావించి ఈ కోరికలను, ఆశలను
వ్యామోహాన్ని అనుసరిస్తూ ఉన్న భార్యను లేదా భర్తను చూస్తూ ఉన్నప్పుడు, అయ్యో ఈ శోధన నుండి నా భర్తను ఎవరు తప్పించగలరు, ఈ శోధన నుండి నా భార్యను, ఈ శోధనలలో నుండి నా యవ్వన పిల్లలను ఎవరు తప్పించగలరు అని నెమ్మది లేకుండా రాత్రి పగలు ఆలోచించి వేదనతో ఆలోచించి అశాంతి అసమాధానములతో బ్రతికేటటువంటి వ్యక్తులు ఉండవచ్చు. స్నేహితులారా, చూడండి, లేఖనాలలో ఎంతో విశ్వాసపు స్థాయిలో ముందంజలో ఉన్నటువంటి వ్యక్తులు సహితము శోధింపబడినట్లు మనము గమనించగలం. గనుక అవ్వ జీవితంలోనూ యోబు జీవితంలోనూ చివరకు యేసు ప్రభుల వారి జీవితంలోనూ వారు సాతాను చేత శోధింపబడినటువంటి వారుగా ఉండినారు. సంసోను, యోసేపు లాంటి భక్తులు స్త్రీల వలన శోధింపబడినటువంటి వారుగా ఉండినారు. ఆల్రెడీ నీ కుటుంబ సభ్యులు శోధనలో ఉండవచ్చు. రేపటి దినాన నీ జీవితం కూడా శోధనలోనికి ప్రవేశించడానికి సిద్ధముగా ఉండవచ్చు. ఈ శోధనలో మనం పడిపోయే ప్రమాదం ఉంది, పతనమయ్యే ప్రమాదం ఉంది. ఈ శోధనల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మనల్ని నష్టపరచాలని, పడద్రోయాలని, అన్నిటికీ మించి దేవుని యుద్ధ నుండి మనలను దూరపరచాలనే ఈ శోధనల యొక్క ఉద్దేశాన్ని మనము ఎరిగినటువంటి వారం. గనుక స్నేహితులారా, మనము శోధనకి లోనవుతున్నటువంటి వేళ ఇది శోధన అని మనం గ్రహించగలిగినటువంటి నేర్పరితనము కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ శోధనను జయించగలిగిన శక్తి సామర్థ్యములను కలిగినటువంటి వారంగా ఉండాలి. మన సొంత శక్తితోనో, సొంత ఆలోచనలతోనో, సొంత జ్ఞానము జాగ్రత్తలతోనో ఈ శోధనలను మనము గుర్తించలేము. శోధనలను జయించి బయటకు రానులేము. గనుక వీటిని జయించడానికి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సహాయము మనకు అవసరమైనటువంటిదిగా ఉండింది. స్నేహితులారా, ఈ మాట ఫిలదెల్ఫియా సంఘానికి గుర్తు చేస్తున్నటువంటి మాట. ఫిలదెల్ఫియా సంఘము ఆ దినాన రోమా ప్రభుత్వము చేత క్రైస్తవులు అంటే ఇష్టపడని రోమా ప్రభుత్వం చేత క్రైస్తవులను శత్రువులుగా, క్రైస్తవులను తప్పుడు సిద్ధాంతాలు అనుసరించేటటువంటి వారుగా భావిస్తూ ఉన్నటువంటి యూదేతరుల వలన ఈ శోధనలను సంభవించినట్లుగా మనము గ్రహించేటటువంటి వారంగా ఉన్నాం. అలాంటి తరుణంలో చూడండి స్నేహితులారా, దేవుడు తన గొప్ప ఆదరణకరమైనటువంటి మాటను ఫిలదెల్ఫియా సంఘానికి సర్వ విశ్వాసులకు అందజేస్తూ ఉన్నాడు. శోధనలలో ఉన్నామని, శోధనలు కలుగుతాయని, శోధనల వలన పతనము లోనికి వెళ్ళిపోతామని మీరు చింతించకండి. నేను శోధన కాలంలో మిమ్మల్ని కాపాడే దేవుడనిగా, సంరక్షించేటటువంటి దేవుడనిగా ఉన్నానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఈ శోధన కాలంలో మనము దేవుణ్ణి సమీపించేటటువంటి వారంగా ఉండాలని, దేవుని స్వరాన్ని వినేటటువంటి వారంగా ఉండాలని, శోధన కాలంలో దేవుని యొక్క శక్తి సామర్థ్యముల పైన ఆధారపడేటటువంటి వారంగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. విశ్వాసులు
ఆయా సందర్భాలలో ఎన్నో శోధనలకి లోనవుతున్నటువంటి వారుగా ఉండినారు. అయా కొన్ని పర్యాయాలు అది శోధన అని గ్రహించక శోధనను జయించే శక్తి సామర్థ్యములు లేక విశ్వాస జీవితంలో నుండి పడిపోయి దేవునికి దూరమైనటువంటి వారుగా కూడా ఉండినారు. మా కుటుంబాలలో, మా సంతాన జీవితంలో, కుటుంబ సభ్యులలో ఎవరెవరు ఏ విషయం చేత శోధింపబడుతూ ఉన్నారో ఆ శోధన కాలంలో వారిని కాపాడుమని, సంరక్షించుమని, ఆ శోధనల మీద విజయాన్ని దయచేయమని మేము బ్రతిమాలుకొనుచున్నాం. వారి శోధనలో ప్రవేశించకుండా మీ శక్తిని, మీ యుక్తిని వారికి అనుగ్రహించుమని బ్రతిమాలుకొనుచున్నాం. సమస్తమును లోకమంతటిని జయించినటువంటి దేవుడవు గనుక ఒక్కొక్కరి జీవితాలలో నలిగిపోతూ ఉన్న, పతనమవుతూ ఉన్న, శోధనల చేత పీడింపబడుతూ ఉన్న బిడ్డలందరికీ మీరు విజయాన్ని అనుగ్రహించవలసినదిగా బ్రతిమాలుకొనుచున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించి తండ్రి, దేవ, రక్షక అని ఏ కుమారుడు కుమార్తె మొర్ర పెడుతూ ఉన్నారో వారి మొరలను ఆలకించండి. వివాహ వార్షికోత్సవమును, జన్మదినాన్ని జరుపుకొనుచు ఉన్న నీ ప్రియబిడ్డలను మీ హస్తములలోనికి తీసుకొని దీవించి రానున్న కాలం అంతా మీ ఆశీర్వాదములతో నింపి నడిపించుమని బ్రతిమాలుకొనుచున్నాం. దయగలిగినటువంటి తండ్రి, సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న నీ ప్రియబిడ్డల యొక్క రాకపోకల యందు, ప్రయాణముల యందు మీ ఉన్నతమైన కాపుదల దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడును గాక. ఆమెన్.